హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఫ్లోర్కి ఒక ఇండివిజువల్ ఫ్లాట్ అనమాట. ఓన్లీ ఒక ఫ్లాట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇది 4th ఫ్లోర్ ఫ్లాట్ అనమాట. ఇంకా కబోర్డ్స్ వర్క్ అయితే రన్నింగ్లో ఉంది. కబోర్డ్స్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు. ఫ్లాట్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు అండ్ ప్లింత్ కూడా 2000 ఎస్ఎఫ్టీ వస్తుంది. టోటల్ వచ్చేసి 2200 ఎస్ఎఫ్టీ. కార్ పార్కింగు కామను అంతా కలిపి కామన్ తక్కువ పోతుంది అనమాట. అండ్ రెండు సైడ్లు కూడా రోడ్డు ఉంటుంది. ఫుల్ వెంటిలేషన్ ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇదంతా మనకి ఫుల్ కారిడారు, ఈస్ట్ ఫేసింగ్ కారిడార్ ఇదంతా. ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్, బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి రోడ్డు వచ్చేసి వెస్ట్ రోడ్ ఉంది, నార్త్ రోడ్డు, 2 రోడ్స్ ఉన్నాయి అనమాట. ఫ్లాట్ అయితే ఇది వస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ కూడాను. అండ్ డోర్స్ కానీ చాలా ప్రీమియం క్వాలిటీ అండి. ఫైన్ కోటెడ్ వెన్నీర్ డోర్స్ వాడారు. బెడ్రూమ్లో అయితే మెయిన్ డోర్ వచ్చేసేపటికి టేక్ వుడ్ డోర్ అనమాట. వుడ్ వర్క్ అయితే జరుగుతుంది. ఫ్రేమింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారన్నమాట. ఒక 60 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది. టోటల్గా 5 ఫ్లోర్స్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ అనమాట. ఫేసింగు వెస్ట్, నార్త్, కార్నర్ రోడ్స్. ఫ్లోర్ అయితే ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది మెయిన్ డోర్ నుంచి ఇట్లా వస్తే మనకి లివింగ్ రూమ్ వస్తుంది. నథింగ్ బట్ హాల్ అనమాట. మెయిన్ హాల్ ఇది. ఇదంతా హాల్ అవుతుంది. సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది హాలు. టీవీ ఫ్రేమ్ అయితే ఇలా వస్తుంది, టీవీ యూనిట్. సపరేట్ డైనింగ్ ఏరియా, పూజా రూము చాలా స్పేషియస్గా వచ్చినాయి. ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది. అందుకే 2200 ఎస్ఎఫ్టీలో 200 మాత్రమే కార్ పార్కింగ్కి కామన్కి పోయిందండి. మిగతాదంతా లింత్ వస్తుందన్నమాట. చాలా స్పేషియస్గా వచ్చింది. అంతా డైనింగ్ ఏరియా అయితే చాలా లావిష్గా వచ్చింది. ఫ్లాటు మంచి ట్రెండీ లుక్తో ఉంది. అండ్ లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట. ఇది నథింగ్ బట్ గురునానక్ కాలనీ కిందకి వస్తుంది. అండ్ పంటకాల రోడ్డు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్ అయితే. అండ్ ఫ్లాట్ మాత్రం ఒకే ఫ్లాట్ ఉంది, అది కూడా 4th ఫ్లోర్ ఉంది. ల్యాండ్ లార్డ్ ఫ్లాట్ అనమాట ఇది. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అవుతుంది. ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది. అండ్ సపరేట్ పూజా రూము, లిఫ్ట్ బ్యాక్ సైడ్ వచ్చింది. పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. వర్క్ అయితే కంప్లీట్ చేసిస్తారు. ఫ్రేమింగ్ అయిపోయింది. కబోర్డ్స్ ఫ్రేమింగ్ అయితే అయిపోయింది. ఇదంతా కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ కబోర్డ్స్ కూడా ఏంటంటే బాక్స్ కబోర్డ్స్ అండి. వుడ్తో బాక్స్ చేస్తారు కదా, ఆ కబోర్డ్స్ అనమాట. ప్లాంక్స్ పోసిన కబోర్డ్స్ కాదు, బాక్స్ కబోర్డ్స్ అనమాట. ఇది వచ్చేసేపటికి వాష్ ఏరియా అవుతుంది. వాష్ ఏరియా కూడా సేఫ్టీ గ్రిల్ సెట్ చేసేసారు. డోర్స్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ డోర్స్ అండి. వెనీర్ డోర్స్ బెడ్రూమ్కి కానీ వాష్రూమ్స్కి, బాత్రూమ్స్కి కానీ చాలా ప్రీమియం క్వాలిటీ వాడారు. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ వస్తుంది. టోటల్గా 3 బాల్కనీస్ ఇచ్చారు. మళ్ళీ వాష్ ఏరియా కాకుండా, యూటిలిటీ ఏరియా కాకుండానే 3 బాల్కనీస్ వచ్చినాయి. కిచెన్ దగ్గర, డైనింగ్ దగ్గర ఒక బాల్కనీ వస్తుంది. ఇది స్లైడింగ్ డోర్ ఇచ్చారు కదా, ఇది ఒక బాల్కనీ అవుతుంది బయట వైపుది. అండ్ వెంటిలేషన్ అయితే నేను లైట్లు ఏమీ వేయకుండానే చేస్తున్నాను అనమాట వీడియో. చాలా బాగా వచ్చింది వెంటిలేషన్ కూడాను. అండ్ 100% వాస్తుతో చేసిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. డోర్స్ కానీ విండోస్ కానీ చాలా ప్రీమియం క్వాలిటీ యూజ్ చేశారనమాట. డోర్స్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ అండి. ఇదంతా డైనింగ్ అనమాట. కిచెన్ డైనింగ్ ఇలా వస్తుంది. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ కాదు, డైనింగ్ అయితే చాలా లావిష్గా వచ్చింది. అండ్ అలాగే హాల్ కూడా చక్కగా స్పేషియస్గా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ హాల్ అనమాట. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ దగ్గర ఈ డైనింగ్ సెట్, క్రొక్కరీ సెట్ వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఇంకా సన్ గ్లాస్ ఫ్రేమింగ్ ఒకటే ఉందండి. ప్లైవుడ్ ఫ్రేమింగ్ చేసేసారు. సన్ గ్లాస్ ఇచ్చేయాలన్నమాట. కలర్ కాంబినేషన్ తీసుకున్న వాళ్ళని బట్టి వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారనమాట. అందువల్ల అలా ఉంచారు ఎంటీగా. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. అండ్ ఫ్లోరింగ్ కూడా ఏంటంటే 2x4 టైల్స్ యూస్ చేశారు.
మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఒక టాయిలెట్. వర్క్ అంతా పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసిస్తారండి. ఇది న్యూ ఫ్లాట్ అనమాట. న్యూ ఫ్లాట్. అండ్ సపరేట్ డ్రెస్అప్ ఏరియా అయితే ఈ పక్కన ఇచ్చారు. డ్రెస్అప్ ఏరియా కూడా ఇచ్చారు, సపరేట్ డ్రెస్అప్ ఏరియా. సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. సెకండ్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ వచ్చింది, గెస్ట్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ వచ్చింది, అండ్ డైనింగ్ దగ్గర ఒక బాల్కనీ వచ్చింది. కిచెన్ దగ్గర మాత్రం యూటిలిటీ ఏరియా వచ్చింది. టోటల్గా 3 బాల్కనీస్ వచ్చాయి. ఇది సెకండ్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్. దీనికి కూడా కబోర్డ్స్ ఫ్రేమింగ్ అయితే అయిపోయింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసేపటికి 1,70,00,000 చెప్తున్నారు విత్ కబోర్డ్స్తో. స్లైట్లీ నెగోషియబుల్ అనమాట, ఎక్కువ నెగోషియబుల్ అయితే ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్. అండ్ లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇది బాల్కనీ అవుతుంది. అండ్ రోడ్డు కూడా ఏంటంటే 100 ఫీట్ రోడ్ అండి అది. ఇది బాత్రూమ్ డోర్. అది ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ అవుతుంది. సెకండ్ బెడ్రూమ్కి బాల్కనీ అలా వచ్చిందనమాట. ఓకే. అండ్ థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ వస్తుంది. థర్డ్ బెడ్రూమ్ కూడా ఇది గెస్ట్ బెడ్రూమ్. థర్డ్ అయితే గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా బాల్కనీ వచ్చింది. ఇది నార్త్ సైడ్ రోడ్డుకి బాల్కనీ వచ్చిందనమాట. ఇది బాల్కనీ అవుతుంది థర్డ్. అండ్ సేఫ్టీ గ్రిల్స్ అంతా పెట్టేశారు. ఫ్లాట్ అయితే వర్క్ కంప్లీట్ అయితే రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. జస్ట్ ఒక 10% వర్క్ అయితే రిమైనింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసిస్తారు. సో ఓవరాల్గా ఇదండి ఫ్లాట్ అయితే. 3 బెడ్రూమ్ ఫ్లాటు 2200 టోటల్ వస్తుంది. 2000 ప్లింత్ వస్తుంది. 60 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు. ఫ్లోర్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది, ఫ్లాట్ ఫేసింగు. బిల్డింగ్ ఫేసింగ్ అయితే వెస్ట్ నార్త్ కార్నర్ రోడ్స్లో ఉందన్నమాట ఈ బిల్డింగ్ అయితే. అండ్ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసిస్తారు. 1,70,00,000 చెప్తున్నారు. 1,70,00,000 న్యూ ఫ్లాట్ అనమాట, బ్రాండ్ న్యూ 3 బెడ్రూమ్ ఫ్లాటు. లొకాలిటీ వచ్చేసి గురునానక్ కాలనీ కిందకి వస్తుంది. అండ్ పంటకాల రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ.